ఒక్కసారి నన్ను సంతోషపెట్టావంటే జీవితాంతం నిన్ను సంతోషపెడతాను. నిజం చెప్తున్నాను. How dare you? How dare you touch me? I thought నేను నీ గుణపాఠం నేర్పానని, నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేశాననుకున్నాను. కానీ లేదు, నీ బుర్రలో చాలా చెడుంది. మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఇలా జరుగుతుందంటే దానికి కారణం నువ్వే. ఇప్పుడు నువ్వు చూడు, నేను నిన్ను ఏం చేస్తాను, ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే నువ్వు ఇంకే ఆడపిల్లని కూడా కన్నెత్తి చూసే అవకాశమే ఉండదు. యు గెట్ దట్? యు బెటర్ గెట్ దట్. హౌ డేర్ యు? లీవ్. ఏదైనా నాకు దక్కలేదంటే దాన్ని నేను మొండితనంతో సాధిస్తాను. ఇప్పుడు నువ్వు కూడా నాకు అలాగే అయిపోయావు. నువ్వు ఒప్పుకొని ఉంటే నేను ఇదంతా చేయాల్సిన అవసరం వచ్చుండేది కాదు. ఈ రోజు నేను నిన్ను రేప్ చేయాల్సి వచ్చినా ఏమాత్రం వెనకాడను. అంత తేలిగ్గా వదిలేస్తానా? రా రా, తప్పించుకొని పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు? చెప్తున్నాను, నువ్వు నా దగ్గరికి రావద్దు. వచ్చావంటే నేను నిన్ను వదలను. వెళ్ళు. ఏం చేస్తావు నువ్వు? చాలా ఏడిపించావు నువ్వు నన్ను ఇంతవరకు. ఈ రోజు నేను నిన్ను వదిలే అవకాశమే లేదు. నిన్ను ఎంత ధైర్యం ఉంటే చెయ్యి వేస్తావు? తన మీద ఎందుకు చెయ్యి వేశావు? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నేను ప్రాణాలతో వదలను. నువ్వు నా స్నేహితుడు అని తను నీ దగ్గరికి పంపించాను. ఈ అమ్మాయి కోసం నా మీద చేయి చేసుకున్నావా? నన్నే కొడతావా? దీన్ని స్నేహం అంటారా? మనిషి రూపంలో ఉన్న మృగానివి నువ్వు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నేను చంపేస్తాను నిన్ను. నిన్ను వదిలిపెట్టను. ఇవాళ వదిలిపెట్టను. విని అసలు విని ప్రాణాలు తీసేస్తాను. వదులు ప్రవీణ్, ప్లీజ్ పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లాంతర్ పట్టుకున్న అంకుల్. లాంతర్ అంకుల్, ఇక్కడ ఇంత చీకటిగా ఉందేంటి? నాయనో, ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూడటానికి దయ్యంలాగే ఉన్నాడు, మాయం కూడా దయ్యంలాగే అయిపోయాడు. అయినా అంత భయంకరంగా ఏమీ లేదు ఈ చోటు. నేను బయట నుంచి ఊరికే భయపడిపోయినా. నీకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కదా? మీ ఇంటికి తిరిగి వచ్చినందుకు. నేను మా నాన్నమ్మకి చెప్తాను, నీకు మీ ఇల్లు దొరికింది, అందుకే తిరిగి మా ఇంటికి రానన్నావు అని. ఇదేవి మా ఇల్లు కాదు. అవును, ఇది మీ ఇల్లు ఎలా అవుతుంది? ఇది బంగ్లా కదా. నువ్వు పేద దయ్యానివి. నువ్వు ఏదైనా అడవిలో ఉంటావు, ఏదైనా చెట్టు మీదో లేకపోతే ఏదైనా పాడుపడ్డ బావి లోపల. దయ్యాల గురించి చాలా నాలెడ్జ్ ఉంది. మీరు కూడా వాళ్ళలో ఒకళ్ళ, అందుకే భూతాన్ని పెళ్లి చేసుకున్నారు. అయిపోయిందా నీ బ్యాటరీ ఛార్జింగ్? మొదలు పెట్టేసావు నువ్వు. నీ పక్ 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 పక్. ఏది నీ చెయ్యవు? ఎందుకు? నీ బ్యాటరీతో నేను నా ఫోన్ ఛార్జ్ చేసుకుంటాను. వద్దు, బ్యాడ్ ఐడియా. నీ మాటలతో నా బుర్ర పగిలిపోతుంది, నీ బ్యాటరీతో నా ఫోన్ పేలిపోతుందేమో. అయితే ఇక్కడ ఎందుకు నిలబడ్డారు? వెళ్ళి ప్లగ్ పాయింట్ వెతకండి, ఛార్జ్ చేసుకోండి మీ బుర్రని, మొబైల్ ని. ఇంత పెద్ద ఇంట్లో నేను ప్లగ్ పాయింట్ ఎక్కడని వెతకాలి? వెతకండి అట. బహుశా అక్కడేదో ఉందనిపిస్తోంది. వెళ్ళి చూస్తాను. ఇదిగో, ఒకవేళ నీకు భయం వేసిందంటే నా వెనక మాత్రం అస్సలు రాకు. ఒకవేళ నీకు కళ్ళు తిరిగి పడిపోవాలనిపిస్తే, నువ్వు ఎలాంటి చోట కళ్ళు తిరిగి పడిపోవాలంటే నేను నిన్ను ఎంత వెతికినా అస్సలు దొరకకూడదు. ఒకవేళ మీకు భయం వేస్తే గదిలోకి వెళ్ళి లోపల నుంచి గడేసుకోండి. అప్పుడు నేను మీకు వచ్చి సాయం చేయకుండా ఉంటాను. రోజంతా నేను నీ మొహం చూస్తూనే ఉంటాను. ఈ భూతం, వ్యాంపైర్, డ్రాకులా ఇవన్నీ నేను నీ మొహంలో చూస్తుంటాను. ఎందుకు ఇంత ఎక్కువగా మాట్లాడతాను? ఒకవేళ మాట్లాడాలనిపిస్తే నువ్వు నీ బంధువులతో మాట్లాడొచ్చు కదా. అరే అదేంటి, మీ తాతగారు ఇక్కడే ఉన్నారు. మీరు ఈ ప్లగ్ పాయింట్ ఎక్కడుంది?
అరే ఇక్కడుంది స్విచ్ బోర్డ్. ఓ ఈ స్విచ్ బోర్డ్ కూడా బంగ్లాలాగే ఉంది, విరిగిపోయి పాతదిగా. సో వాట్ అభి, దొరికిందంత అడ్జస్ట్ అవ్వాల్సిందే. అరే చార్జ్ అవ్వమ్మా తల్లి. మీరెప్పుడొచ్చారు? 100 ఏళ్ల క్రితం. మీరు 100 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఈ బంగళా కట్టిన దగ్గర నుండి నేను ఇక్కడే ఉంటున్నాను. మీరు ఈ బంగళాకి యజమానా? లే, ఎందుకు బంగళాకి యజమానిలాగా స్టైల్గా కూర్చోండి. లే లే, కాలు మీద కాలేసుకుని స్టైల్గా కూర్చున్నావు. లే ఇలా అంటారు. నువ్వు ఇక్కడ నౌకరువా? ఇంటి నౌకరివి కావు, యజమానివి కావు. మరెవరు నువ్వు? నేనెవరిని కాదు. మిల్ జాతే హై దో అమ్మా నువ్విక్కడ? అక్కడే ఆగు. నేను అనుకున్నది తప్ప నిరూపించుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నేనేం ఆలోచిస్తున్నానో అదంతా కూడా అబద్ధమేమో అనుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ నన్ను మోసం చేశావు. ఈ రోజు నువ్వు మళ్ళీ నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నువ్వు నన్ను క్షమాపణ అడిగావు కదా బుల్బుల్. నా ఇంట్లో నాతో ఉండాలనుకున్నావు కదా, ఎందుకు? అప్పుడు నువ్వు నాకు తెలియకుండా ఏమేం చేయాలనుకుంటున్నావో అవన్నీ చేస్తూ ఉండొచ్చానా? మంచి జరిగింది, మంచి జరిగింది. నేను ఇదంతా చూసేశాను. కనీసం నాకు జీవితాంతం బాధ లేకుండా ఉంటుంది కదా. నేను నా కూతుర్ని నమ్మలేకపోయానే అని. అమ్మా లేదమ్మా, అలాంటిదేం లేదు. నువ్వు నోరు మూసుకో. అలాగే నా దగ్గర కూడా రాకు. ఎందుకంటే నాకు వచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను అనుకోలేదు నువ్వింత సిగ్గులేని దానివని. నువ్వేదైతే చేసావో అంతా నీకోసమే చేసావు. ఒక్కసారి కూడా ఆలోచించలేదా? అమ్మ చేస్తే చేస్తుందని, అక్క కాపురం పోతే పోతుందని అనుకున్నావు. నువ్వెప్పుడు నీ గురించి, నీ సంతోషాల గురించి ఆలోచించావు. అమ్మా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అసలు అలాంటిదేమీ లేదు. నేను ఇంకెలా అర్థం చేసుకోవాలి? ఇంత రాత్రిపూట ఈ అబ్బాయిని కలవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీరు అనుకుంటున్నట్టు అసలు ఏమీ లేదండి. ప్రవీణ్ ప్లీజ్, నువ్వు నాకు మా అమ్మకి మధ్యలో మాట్లాడొద్దు. మా అమ్మ ఏమనాలనుకుంటుందో అన్నివ్వు. నీ మీద నాకు ఎంత కోపం వస్తుందో, ప్రజ్ఞ మీద నాకు అంత జాలి కలుగుతోంది. ఎంతో నమ్మకం ఉంది తనకి తన చెల్లెల మీద. తనేమనుకుందంటే నువ్వు మొత్తం అంతా సరి చేస్తావు అని. అదే కదా చెప్పింది నిన్న ఇంట్లో ఉండనివ్వమని. పాపం దానికి తెలీదు నువ్వు ఇంట్లోనే ఉంటూ తన ఇంటినే కూల్చేస్తావన్న సంగతి. నువ్వు ఒక్కసారి ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించావా? నువ్వు మళ్ళీ వచ్చి ఈ అబ్బాయిని కలుస్తున్నావన్న సంగతి అబ్బాయికి తెలిస్తే అతడు ప్రజ్ఞను అక్కడ ఏం చేస్తాడని. వాళ్ళ బంధం పూర్తిగా తెగిపోతుంది. కానీ నువ్వు దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే నీకెవరి గురించి ఆలోచన లేదు కదా. మీ అమ్మ ఆరోగ్యం గురించి లేదు, అక్క ఫ్యామిలీ గురించి లేదు. నువ్వు కేవలం నీ సంతోషాల గురించి ఆలోచిస్తావు. ఇవాళ నాకు అసలు ఏమనిపిస్తుందంటే అసలు నువ్వు నా కూతురువేనా అని. ఆంటీ మీరు తప్పుగా అనుకుంటున్నారు. ప్రవీణ్ ప్లీజ్ నువ్వు మాట్లాడొద్దు. బుల్బుల్ ప్లీజ్ ప్లీజ్. ఆంటీ గారు, ఎవరైతే మీ కుటుంబం గురించి ఆలోచించడం లేదంటున్నారో తను మీ కుటుంబానికి మంచి జరగాలని ఆలోచిస్తుంది. తను ఇంత రాత్రిపూట తన కోసం నన్ను కలవడానికి రాలేదు, మీకోసమే వచ్చింది ఆంటీ గారు. ఆంటీ గారు బహుశా మీకు తెలియదేమో కానీ మీ ఇంటికి బిఎంసీ నోటీస్ వచ్చింది. ఆ నోటీసులో ఏం రాసిందంటే మీరు కుంకుమబాగి హాల్ని 2 రోజుల్లో ఖాళీ చేయాలని రాసింది. ఆంటీ గారు, బిఎంసీ వాళ్ళు మీ హాల్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. మీ ఈ టెన్షన్ని దూరం చేయడం కోసం మొత్తం టెన్షన్ తన మీద వేసుకుంది. తనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వచ్చింది. దీని గురించి తను ప్రెగ్నెంట్ వదిన కూడా చెప్పలేదు. ఎందుకంటే తను వీలైనంత టైం అభితో గడపాలని తను డిస్టర్బ్ చేయకూడదని అనుకుంది. తను ఎప్పుడు కూడా కేవలం మీ గురించి ఆలోచిస్తుంది. తన గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ మీరు మీ కూతుర్ని స్వార్థపరాలంటున్నారా? నేను ఇలా మాట్లాడకూడదు ఆంటీ. మీకు మీ కూతురు మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మీ పెంపకం మీద మీకు నమ్మకం ఉండి తీరాలి కదా ఆంటీ. మీ బుల్బుల్ మిమ్మల్ని ఎప్పుడు కూడా మోసం చేయలేదు ఆంటీ.
ఇంటికి పద. ఆలియా, ఇప్పుడు నేను అంత చక్కదిద్దేశాను. ఓకే, నువ్వు అక్కడ ఒక్కదానివే ఉన్నావు. ఒకవేళ అక్కడ ఏదైనా జరిగిందంటే మొత్తం అంతా నువ్వే హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలాక్స్ ఆలియా, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. ఈ రోజు రాత్రి అభి నాతోనే ఉంటాడు. ఐఎమ్ గోనా మేక్ హిమ్ క్రేజీ. ఇక తనకి నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ గుర్తు రాకుండా చేస్తాను. అభితో పాటు కళ్ళజోడు కూడా ఇక్కడికి వచ్చింది, కానీ హనీమూన్ అయితే నాతో జరుగుతుంది. గెట్ లైక్ దిస్ టైమ్, ఓకే, అండ్ బీ కేర్ఫుల్. ఐ థింక్ ఈస్ హియర్. ఐల్ కాల్ యూ బ్యాక్. రాక్ స్టార్ అభి, ఈరోజు నువ్వు పాట పాడవు, కానీ నీ బ్యాండ్ మాత్రం తప్పకుండా మోగుతుంది. హాయ్, ఐఎమ్ సారీ బేబీ. హే స్వీట్హార్ట్, చూడు, నేను ప్రత్యేకంగా నీకోసం వచ్చాను. ఐఎమ్ హియర్ జస్ట్ ఫర్ యూ. నువ్వు ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? సరే అయితే నువ్వు చెప్పు, ఏం చేయాలో. ఏం చేయను? నీకోసం డాన్స్ చేసి చూపించనా? నో, గాట్ ఎన్ ఐడియా. హౌ అబౌట్ దిస్? హౌ అబౌట్ సమ్ టీ ఫర్ క్యూట్? ఇలాంటివన్నీ నా వల్ల కాదు. అలిగితే బుజ్జగించటం ఇదంతా నాకు రాని పని. ఆలోచించి బుర్ర వేడెక్కుతోంది, కానీ ఏ ఐడియా రావడం లేదు. ఏం చేయను? ఒక్క ఐడియా వచ్చింది, దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. How about cool down, baby. Come on. మన ఇద్దరం కలిసి గడపడానికి అసలే చాలా తక్కువ టైం దొరికింది. ఒకవేళ ఈ టైం అంతా అలకలు తీర్చుకోవడానికి అయిపోయిందంటే మనం ప్రేమించుకునేది ఎప్పుడు? ఇప్పటికీ ఆ కళ్ళజోడు చాలా టార్చర్ చేసింది. నువ్వు కూడా నన్ను టార్చర్ చేయకు. ఒకవేళ నువ్వు నన్ను క్షమించలేదంటే అప్పుడు నేను ఏం చేయలేను. వాట్ కెన్ ఐ డూ? ఐల్ కిస్ యూ. You're so cute. I am. నాకంటే బాగా నీ గురించి ఎవరికీ తెలీదు. అవునా? నాకు తెలుసు నీకు ఇలా చేయడం రాదని. అందుకే నేను నాటకం ఆడాను. నువ్వు నాటకం ఆడావా? చూడాలనుకున్నాను నువ్వు నా కోసం ఎంతవరకు ట్రై చేస్తావని. కానీ నాకు మాట ఇవ్వాలి. ఈ రోజు రాత్రి నువ్వు నాతో ఉండాలి. ఇందులో ప్రామిస్ చేయడానికి ఏముంది చెప్పు? ఈ రోజు రాత్రి అంటే నేను ట్రిప్ అంతా నీతోటే ఉంటాను. మరి రోజంతా కలిసి ఉన్నామంటే మరి పని ఎప్పుడు చేస్తావు? నువ్వు నన్ను ఈ పని నుంచి ఫ్రీ చేసావంటే అప్పుడు ఆ పని కూడా చేస్తాను. తను హే వాట్ యు నో వాట్ నీ ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం నేను ఒక స్పెషల్ ర్యాంప్ వాక్ ఆలోచించాను. మనం ఇలా ర్యాంప్ మీద వాక్ చేస్తూ ఉంటాం. మధ్యలో కావాలని నేను ర్యాంప్ కి ఎడ్జ్ లో నడుస్తాను. అక్కడ ఎడ్జ్ లో నేను కావాలని అలా వాక్ చేయడం మొదలు పెడతాను. ఆ తర్వాత నేను అలా పడిపోతున్నట్టు నాటకం ఆడతాను. కేర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. అచ్చు ఇలాగే నువ్వు నన్ను పట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఎలా అంటే ఒకరి కోసం ఒకరం పుట్టినట్టుగా. ఆల్ రైట్. అప్పుడు నేను ఒకరి కోసం ఒకరం పుట్టిన జంటలాగా పట్టుకున్న తర్వాత ఎంతో ప్రేమగా ఒక ముద్దు కూడా పెట్టేస్తాను. హౌ వుడ్ దట్ బి? సౌండ్స్ గుడ్. ప్రజ్ఞ, హలో అమ్మా, ఎలా ఉన్నావు నువ్వు? ఇంకా పడుకోలేదు కదా? లేదు, అప్పుడేనా ప్రజ్ఞ? నాకింత తొందరగా నిద్ర ఎప్పుడైనా వచ్చిందా ప్రజ్ఞ? నువ్వు చెప్పు, మీరిద్దరు బానే ఉన్నారుగా? అక్కడ అభి బాగున్నారా? నీ మీద తనకున్న కోపం తగ్గిందా? కోపమా? ఆ అమ్మాయి ఇక్కడికి రాగానే ఆయన మూడు ఎంతగా మారిపోయిందంటే అసలు ఆయన నా మీద కోపంగా ఉన్నారనే విషయమే మర్చిపోయాను. చాలా సంతోషంగా ఉన్నారు. నన్ను అందరికీ పరిచయం చేశారు. నేను ఆయన కలిసి ఫోటోలు కూడా తీయించుకున్నాం. అలాగే ఇంకా చెప్పాలంటే నన్ను క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా తీసుకెళ్లారు. నిజంగానా? లేకపోతే మరింకేంటి? నేను ఇది కూడా చెప్పాలా, డిన్నర్కి ఏం తిన్నావు అని? నీకు తెలీదమ్మా, నేను మాటల్లో చెప్పలేను ఎంత సంతోషంగా ఉన్నానో. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రజ్ఞ. ఎంత మంచి వార్త చెప్పావు నువ్వు నాకు.
నువ్వు సంతోషంగా ఉంటే నీకు కూడా సంతోషంగా ఉన్నట్టే. కానీ ప్రజ్ఞ, నీ గొంతులా సంతోషం కనిపించట్లేదే నాకు. అంతా బానే ఉందా? లేదమ్మా, అది ప్రజ్ఞ, ఆ ఐస్ క్రీమ్ తిన్నానమ్మా, అందుకే నాకు గొంతు పట్టేసినట్టు అనిపిస్తోంది. అది నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు. నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పు. నా ఆరోగ్యానికే చాలా బాగుంది. ఇక కొద్ది రోజుల్లో అయితే నేను పూర్తిగా కోలుకుంటాను ప్రజ్ఞ. అది కాకుండా నువ్వు అక్కడ అభయ్ గురించి ఆలోచించు. ఇక్కడ గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు. అదెందుకంటే హాల్ కి నేను ఏమీ కానివ్వను ప్రజ్ఞ. హాల్ ని ఎలాగైనా ఆపి తీరుతాను. హాలా? హాల్ కి ఏమైంది? హాల్ కి అమ్మా, నువ్వెందుకు ఏమీ మాట్లాడటం లేదు? ఏమైంది హాల్ కి? ఏం కాలేదమ్మా, అయినా హాల్ కే అవుతుంది. నీకు తెలియందేముంది, కిందటిసారి గేటు విరిగిపోయింది కదా, అందుకే నేను అనుకున్నాను ఈసారి కొత్త గేటు వేయిద్దామని. అలాగే ఫ్యాన్లు, లైట్లు కూడా నేను కొత్తవి తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే డెకరేషన్ సామాన్లు కూడా తీసుకోవాలి. అది హోటల్కి వచ్చే వేస్ట్ ఫెలోస్ కి, అంటే నీలాంటి వాళ్ళకి. అర్థమైందా? ఏదో 4 రిపోర్టర్లు నిన్ను ఇంటర్వ్యూ చేశారు కదా అని నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నావా? ఇక్కడ ఈ స్టాఫ్, ఆర్గనైజర్స్ అందరూ నిన్ను నా వల్లే భరిస్తున్నారు. ఇప్పటికి చాలా ఎక్కువ చేసావు, ఇప్పుడు నీకు శిక్ష పడాలి. అవుట్. ఇలాంటి వాటి వల్ల మీకు సంతోషంగా ఉంటుందేమో, నాకు కాదు. హలో, నువ్వు ఈ నాటకాలు ఆపుతావా? నాటకాలు ఆడడంలో నువ్వు ఎక్స్పర్ట్వి. బయటికి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ లోపల చాలా సంతోషంగా ఉంది కదా. కళ్ళజోడు ఇదే వింటూ వచ్చావు కదా. ఇవాళ రాక్ స్టార్ భార్య అనగానే నువ్వు ఆకాశంలో ఎగరటం మొదలు పెట్టేశావా? ఎవరెంతగా పొగిడినా ఆకాశంలో ఎగిరే అలవాట్లేదు నాకు. అంత కోరిక లేదు. అవును, నీకు ఒక్కటే కోరిక కదా, లోడ వాగడం. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు, ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడే మాట్లాడతావు. కానీ నాకెలా తెలుస్తుంది మీరు ఎప్పుడు మాట్లాడమంటారు, ఎప్పుడు సైలెంట్ గా ఉండమంటారు? అరే ఇదేంటి? ఇది నీ పాజ్ బటన్ అన్నమాట. ఒక్కసారి దీన్ని నొక్కితే నువ్వు మాట్లాడొచ్చు అని దాని అర్థం. ఇక రెండోసారి నొక్కాననుకో అప్పుడు నువ్వు అస్సలు మాట్లాడకూడదు అని అర్థం. నేను మనిషిని, టేప్ రికార్డర్ని కాదు. అదే కదా, అందుకే నేను నీకు ఈ పాజ్ బటన్ గురించి చెప్తున్నా. అప్పుడు నీకు అర్థం అవుతుంది కదా ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదు. కానీ నేను ఇప్పుడు నువ్వు అస్సలు మాట్లాడకూడదు. ఎక్స్క్యూజ్ మీ, అభి రూమ్ ఎక్కడుంది? రూమ్ అయితే అదే, కానీ మీరు మాత్రం వెళ్ళకూడదు. ఎందుకు? నేనెందుకు వెళ్ళకూడదు? నేనెవరో తెలుసా నీకు? మాకు తెలియదు, అందుకని అడుగుతున్నాము. నేను లోపలికి వెళ్ళాలి, మీరిద్దరు నన్ను వెళ్లకుండా ఆపలేరు. అలా ఆపితే మీ ఇద్దరు జాబ్ పోతుంది, అర్థమైందా? సారీ మ్యామ్, మిమ్మల్ని వెళ్ళనిస్తే అప్పుడు మా జాబ్ పోతుంది. మాకు స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ వచ్చాయి, అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకూడదని. అన్నోన్ పర్సన్? రియల్లీ? ఎవరిచ్చారు మీకు ఆర్డర్స్? మా ఆర్గనైజర్ ఇచ్చారు. ఎవరైతే ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నారో అతను. ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ బాస్. నేను లోపలికి వెళ్ళకుండా నన్ను ఎవరు ఆపలేరు. జస్ట్ గెట్ అవే. సారీ మ్యామ్. సారీ మ్యామ్. మీరు ఇలా మామూలుగా చెప్తే వినరేమో. సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అయ్యో ఏంటి? నా బట్టలు ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఇలా అభి, నువ్వు మళ్ళీ మాట్లాడావా? అభి, అభి, తను కమ్ హియర్. నువ్వు ఎందుకు ఇలా అరుస్తున్నావు? వీళ్ళు నన్ను లోపలికి అలౌ చేయడం లేదు. అన్నోన్ పర్సన్ ని అలౌ చేయడం కుదరదు అంటున్నారు. మ్యాన్ ఇన్ బ్లాక్, అసలు మీ ప్రాబ్లం ఏంటి? సారీ సార్, మేము కేవలం మా డ్యూటీ చేస్తున్నాం అంతే. ఒకవేళ ఈ విధంగా అందరూ మీ రూమ్ కి రావాలని మీరు కోరుకుంటే అప్పుడు మీరు మీ నాన్నమ్మగారితో మాట్లాడాల్సి ఉంటుంది. మా బాస్ మాకేం చెప్పారంటే ఇలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే మేము ఆవిడతో మాట్లాడాలని. మీరు మీ నాన్నమ్మ గారితో మాట్లాడండి, అప్పుడు ఆవిడని పంపిస్తాం. మెన్ ఇన్ బ్లాక్, వై సో సీరియస్? అయినా నేను ఇంత చిన్న విషయానికి ఇంత రాత్రిపూట నాన్నమ్మని ఎలా డిస్టర్బ్ చేస్తాను చెప్పండి. సరే, బయట నుండి ఎవరు లోపలికి రాకూడదు, ఇదే కదా నాన్నమ్మ మీకు ఇచ్చిన ఆర్డర్? అవును. లోపల నుండి బయటికి ఎవరు వెళ్ళకూడదు, ఇలాంటి ఆర్డర్ ఏమి ఇవ్వలేదు కదా? లేదు, అలాంటి ఆర్డర్ ఏమీ మాకు ఇవ్వలేదు. దట్స్ గ్రేట్. అయితే మీరిద్దరు మీ డ్యూటీని జాగ్రత్తగా చేయండి. బయట వాళ్ళని ఎవ్వరిని లోపలికి రానివ్వకండి. అలాగే తనే మీ అసలైన సెలబ్రిటీ, తనని అస్సలు మీరు బయటికి వెళ్ళనివ్వకండి. డూ యువర్ జాబ్స్ వెల్. కమ్ ఆన్. ఎలా ఉన్నావు ప్రజ్ఞ? ఆ రోజు అందరి మధ్యలో నీతో సరిగ్గా మాట్లాడటం కుదరలేదు తల్లి. జాగ్రత్తగా చేరుకున్నారు కదా? పెద్దగా ఏమీ ఇబ్బంది కలగలేదుగా? లేదమ్మా, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అంత బానే ఉంది. చూడు ప్రజ్ఞ, నాకు తెలుసమ్మా, అభి ఎప్పుడు కూడా తను చేసే పనిని
పర్సనల్ లైఫ్లో మిక్స్ చేయడానికి ఇష్టపడడు. అందుకని నువ్వు అక్కడ ఉన్నందుకు వాడికి కొంచెం చిరాకు కోపం రావచ్చు, నీ మీద అరవచ్చు కూడా. కానీ ప్రజ్ఞ, నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నువ్వు గనక తన కోపాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నావంటే అప్పుడు వాడు కూడా మెల్లమెల్లగా మారగలడు. నువ్వు కేవలం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. నేనొకవేళ నిన్ను అభితో పాటు పంపించాను అంటే బాగా ఆలోచించే పంపించుంటాను. ఇక మరొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. అదేంటంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో సంతోషాన్నిచ్చే ఒక సందర్భం ఉంటుంది. కానీ పిల్లలు ఎంతో ఆనందాన్నిస్తారు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలోకి ఒక చిన్నారి అతిథి వస్తాడో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య బంధం బలంగా మారిపోతుంది. మనస్పర్ధలు, ఈ బంధంలో ఉన్న ద్వేషాలు మెల్లమెల్లగా అన్నీ తొలగిపోతాయి. ఒక చిన్న అపోహ కారణంగా అభి నీకు దూరం కావాలని అనుకున్నాడు. చూడమ్మా, ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ప్రజ్ఞ, దీనికోసం నువ్వొక పని చేయాల్సుంటుంది. ఈ బంధానికి ఒక కొత్త పేరు పెట్టాల్సుంటుంది. భార్యాభర్తల నుండి తల్లిదండ్రులు కావాల్సుంటుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా తన భార్యకి దూరం కావాలనుకోవచ్చు, కానీ తన బిడ్డ తల్లికి మాత్రం ఎప్పుడు కూడా దూరం కావాలని కోరుకోడు. వాడు ఒక చిన్న చిరునవ్వు నవ్వితే చాలు, అభి కోపం మొత్తం చల్లారిపోతుంది. అందుకని నేను మీ ఇద్దరిని అక్కడికి పంపించాను. ఎందుకంటే మీరిద్దరూ నాకు మీరు శుభవార్త చెప్పాలని. చెప్పమ్మా ప్రజ్ఞ, నువ్వు నాకు ఆ శుభవార్త చెప్తావు కదా? చూడమ్మా ప్రజ్ఞ, నా జీవితం గురించి చెప్పలేను. నేను పోయేలోపు మీ ఇద్దరినీ ఒకటిగా సంతోషంగా నేను చూడాలనుకుంటున్నాను. మీకంటూ ఒక కుటుంబం ఏర్పడాలి, ఇది చూస్తే చాలు. ఆ తర్వాత భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోయినా పర్వాలేదు. వెళ్ళడానికి నాకు కొంచెం కూడా బాధగా అనిపించదు. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. చెప్పమ్మా ప్రజ్ఞ, చేస్తావు కదా ఈ పని? అభికసలు ఏమాత్రం ఆలోచన లేదు. కానీ నువ్వైతే చాలా తెలివైన దానివి కదా. నా మాట వింటావు కదా? చెప్పమ్మా ప్రజ్ఞ. అలాగే అమ్మమ్మ. నేను మీ ఇద్దరి కోసం, అలాగే ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రజ్ఞ.